నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. స్నేహబంధాన్ని మెల్లమెల్లగానే బలపడనివ్వు. ఆ తర్వాత మాత్రం దాన్ని మరింత బలంగా సుదృఢంగా కొనసాగించాలి. నీవు ఎంత ప్రయత్నించినా ఎవరూ స్నేహితులు కావడం లేదంటే ఇక చేయాల్సిందేమీ లేదు, నీవు మారడం తప్ప. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుక్లపక్షం, 2024 నవంబర్ 13 బుధవారం. సూర్యోదయం ఉదయం 6:23 సూర్యాస్తమయం సాయంత్రం 6:36. చంద్రోదయం మధ్యాహ్నం 3:36. చంద్రాస్తమయం తెల్లవారుజామున 4:25. తిథి ద్వాదశి మధ్యాహ్నం 12:59 వరకు. తదుపరి త్రయోదశి. నక్షత్రం ఉత్తరాభాద్ర ఉదయం 5:40 వరకు. తదుపరి రేవతి తెల్లవారుజామున 3:11 వరకు. తదుపరి అశ్విని. కరణము బాలవ మధ్యాహ్నం 12:59 వరకు. తదుపరి కౌలవ రాత్రి 11:22 వరకు. తదుపరి తైతుల. యోగము వజ్రము మధ్యాహ్నం 3:18 వరకు. తదుపరి సిద్ధము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:24 వరకు. యమగండం ఉదయం 7:47 నుండి 9:12 వరకు. గుళిక కాలం ఉదయం 10:36 నుండి 12 గంటల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:38 నుండి 12:22 వరకు. వర్జ్యం రాత్రి 8:59 నుండి 10:24 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:47 నుండి 5:35 వరకు. అమృత గడియలు రాత్రి 1:02 నుండి 2:28 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. నవంబర్ 13 బుధవారం. ఈరోజు మంచిదైనా ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ద్వాదశి మధ్యాహ్నం 12:59 వరకు ఉంటుంది. తదుపరి త్రయోదశి. ద్వాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. మధ్యాహ్నం 3:18 వరకు ఉండే వజ్రయోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. రేవతి నక్షత్రమున నామకరణం చేయుటకు ముహూర్తము మధ్యాహ్నం 3:20 నుండి శుక్రవారం రాత్రి 12:33 వరకు ఉంటుంది. అలాగే రేవతి నక్షత్రమున వాహన ముహూర్తము ఉదయం 6:23 నుండి గురువారం ఉదయం 9:24 వరకు ఉంటుంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు తులారాశిలో ఉంటారు. చంద్రుడు తెల్లవారుజామున 3:11 వరకు మీనరాశిలో, తదుపరి మేషరాశిలో ఉంటారు. బుధవారం ఉత్తరం దిక్కున ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు పండుగ క్షీరాబ్ది ద్వాదశి, తులసి కళ్యాణం, వ్రత కథ ఇంతకు ముందే మన ఛానల్లో వీడియో రూపంలో తెలుపుకున్నాం. ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూసేయండి. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. భీష్మ పితామహుడు కార్తీక మాసంలో ప్రబోధిని ఏకాదశి రోజున అంపశయ్యపైన మరణిస్తారు. ఈరోజు ప్రశ్న. ద్వాదశ అంటే సంఖ్యాశాస్త్రంలో అర్థం ఏమిటి? 10, 11, 12, 13. సమాధానాన్ని కామెంట్లో తెలపండి.
ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. వృషభ రాశి విద్యార్థుల ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. మిథున రాశి విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. కర్కాటక రాశి ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి. సింహరాశి గొడవల నుంచి బయటపడతారు. కన్య రాశి చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మంచి చెడ్డ విచారిస్తారు. తులారాశి ఒక ప్రకటనకు ఆకర్షితులవుతారు. వృశ్చిక రాశి ఆరోగ్యపరంగా చికాకులను ఎదుర్కొంటారు. ధనుస్సు రాశి దేవాలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టులు పొందుతారు. మకర రాశి గొడవలకు దూరంగా ఉండటం మంచిది. కుంభరాశి ఆలోచనలు తక్షణం పూర్తి చేస్తారు. మీనరాశి చిన్ననాటి స్నేహితుల నుంచి శుభవార్తలు వింటారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.